నేను ఈరోజు ఆవకాయలు పెడుతున్నామండి. ఏమేమి ఆవకాయలు అంటే మేము కొన్ని 10 కాయలతో 10-15 కాయలతో 3 రకాల 4 రకాల పచ్చళ్ళు అనేది చేసేస్తామండి. ఎలాగా అనేది అంటే ఇదివరకట్లా మనం ఊరగాయలు తినట్లేదు కదా. పెసరావకాయ, మామూలు ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, మాగాయ పెట్టాము. ఇదేంటంటే పెసరావకాయకి ఇవన్నీ కూడా మేము ముందు రోజునే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఆవపిండి అలాగే అన్నీ మిక్సీ చేసుకుని పెట్టేసుకున్నాము. పెసరపప్పు బాగా ఎండబెట్టి ఎండలో అది కూడా మిక్సీ చేసి ముందు రోజు సాయంత్రమే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనం కాయ తీసుకొచ్చి కలిపేసేటప్పటికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది. కొలతలు నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే మీకు ఇలా చెప్పేస్తున్నాను. కొలతలు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూ ఉంటుంది. వీడియోలో కూడా చూస్తూ ఉండండి, గమనించండి, స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అలాగే ఈ ఆవకాయ ఫస్ట్ మామూలు ఆవకాయ అనేది నార్మల్ ఆవకాయ కలిపేసుకుంటున్నాం అనమాట. 4 గ్లాసుల ఆవపిండి వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని ఆధారంగానే ముక్కలు అనేవి, ముక్క ఎక్కువ తినేవాళ్ళు ముక్క అనేది ఎక్కువ వేసుకుని కలుపుకోవచ్చండి. పిండి ఎక్కువ తినేవాళ్ళు మటుకు పిండి ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి ఎప్పుడు ఆవకాయకి. అసలు మనం మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆవకాయలు అవన్నీ ఏమైనా పెట్టేటప్పుడు కారం అది కూడా మంచి క్వాలిటీ చూసుకోవాలండి. అప్పుడైతే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మేమైతే ఆవకాయకి కారం ఎప్పుడు కూడా ఏలూరు నుంచే తెప్పిస్తామండి. మా నేటివ్ ప్లేస్ ఏలూరు కాబట్టి అక్కడి నుంచే తెప్పిస్తాము. బాగుంటుంది. మా అత్తయ్య గారు ఎప్పటి నుంచో ఇంక అదే అలవాటు. సో అక్కడి నుంచి మేము కారం అనేది తెప్పించుకుని ఇలా ఎవ్రీ ఇయర్ ఇంట్లో వాడటానికి కూడా ఆల్మోస్ట్ అంటే మోస్ట్లీ మేము అదే వాడతామండి. ఏలూరు కారమే యూజ్ చేస్తామన్నమాట. అలాగే ఆశీర్వాద్ సాల్ట్ అనమాట. ఇదైతే కారం ఆవకాయకి బాగుంటుందని చెప్పేసి ఆశీర్వాద్ సాల్ట్ అనేది చేస్తున్నారు. పూర్వం మా బామ్మ అమ్మమ్మలు అయితే వాళ్ళ ఇంట్లో ఆవపిండి దంచి, ఆవాలు దంపించి, ఉప్పు దంపించి ఇవన్నీ చేసేవారు. అవన్నీ నేను బాగా చూసేదాన్ని. సో ఇప్పుడు అలా కాకుండా అన్నీ మనకు తగ్గట్టుగానే అన్నీ సిటీస్లో ఉండడము, ఇవన్నీ కుదరకపోవడము, అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది. సో అవన్నీ కుదరవు కాబట్టి మనం ఇలాగ మన వీలుని బట్టి ఈజీ మెథడ్లో సింపుల్గా చేసేసుకుంటున్నామండి. ఆవకాయలు ఇదివరకట్లో కూడా ఎవ్వరు తినట్లేదు పెద్దగా, కొంచెమే పెట్టుకోవడం. ఇదివరకు అయితే అమ్మమ్మ బామ్మల కాలంలో అది అయితే బాగా అసలు ఆవకాయ అంటేనే జాడీలు నింపేసేసి అది ఒక ప్రత్యేకంగా ఒక రూమ్లో పెట్టి ఉంచి ఎవరు ముట్టుకోకుండా దానికి ముట్టు గాలిలు అవి ఏమీ తగలకుండా చూసుకునేటట్టు. ఇప్పుడు మేము ముక్క అనేది బయట కొట్టించామండి. ఏమైందంటే ఇది చాలా పెద్ద ముక్కలు కట్ చేసేసాడు. చెప్పినా వినకుండా సరే అన్నాడు, కానీ అలా చేస్తాడనమాట. శుభ్రం చేసుకుని మేము ఇలా మంచి ఇది ప్రత్యేకంగా ఊరగాయలకి టబ్ అనమాట. మేము అన్నీ దీనికి యూస్ చేయము. ఫస్ట్ ముక్కలకి ఏం చేయాలంటే క్లీన్ చేసేసుకుని శుభ్రం చేసేసుకుని ఆరబెట్టేసుకుని ఒకసారి ఆయిల్లో ముక్కలు కలిపేసుకోవాలండి. అప్పుడైతే ముక్క తొందరగా మెత్తపడదనమాట. ఇది మెయిన్ టిప్. ఇదేంటంటే తొందరగా ముక్క మెత్తపడకుండా ఉంటుందన్నమాట. ఇవేంటంటే కలిపేటప్పుడు చూసుకోవాలండి. ఇది పెద్ద ముక్క అయిపోవడంతో ఇవన్నీ కొంచెం గుచ్చుకుంటున్నాయండి. ముక్కలకి ఉన్న పెచ్చులు అవి జాగ్రత్తగా కలుపుకోండి. మీకు అలా ఉండేటట్టయితే కలిపేటప్పుడు చాలా జాగ్రత్త. ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని డబ్బాలో, ఎందులో అయితే ఇదివరకైతే జాడీలు కదా, ఇప్పుడు జాడీలు ఎక్కడున్నాయి? జాడీలు మా అత్తయ్య గారు అంటున్నారు ఇప్పుడు మీకు అవి చేసుకునే అంత ఓపిక కూడా రావాలి కదా, లేదు కదా. అందుకనే ఆ ఇంట్రెస్ట్ ఓపికలు మీకు ఎవరికీ లేవు కాబట్టి ఈ కాలం వాళ్ళకి దానికి తగ్గట్టుగానే బయట కూడా అన్నీ తయారైపోతున్నాయి అని అంటారనమాట. ఇలా పాళ్ళు మొత్తం అన్నీ కలిపేసుకున్నాం కదండి, అది దీంట్లో కలిపేసుకుని శుభ్రంగా నూనె ఎంత పడుతుందో చూసుకుని, మేమైతే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె ఉంటుంది కదా, దాంతోనే ఎవ్రీ ఇయర్ ఆవకాయ అనేది పెడతాము. ఇదివరకు అయితే గానుగుల నూనె అవి కూడా పెట్టుకుంటారండి, ఇప్పటికీ పెట్టుకుంటారు. ఇదివరకు ఏంటంటే నేను మా బామ్మగారి దగ్గర అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసిందనమాట. ఇంక మేము ఇప్పుడు ఇదివరకు అత్తయ్య గారు వాళ్ళు అక్కడ అనుకోండి ఏలూరులో పెట్టినట్టయితే కనుక అక్కడ ఇలాగే గానుగు నూనెలు అవన్నీ తెప్పించి చేసేవారు. ఇంకా మేము అన్నీ ఇంకా హైదరాబాద్లో మనకి కూడా అన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఎక్కడుంటే అక్కడే అన్నీ వచ్చేస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ మేము ఇక్కడ పెట్టేసుకుంటున్నాము. ఇదివరకు అక్కడ కొన్ని పెట్టి ఇక్కడికి మోసుకొచ్చి కారులో తీసుకొచ్చి ఇలా చేసి అలా చేసి ఇవన్నీ చేసేవారు లగేజ్ అంతా.
అంత ఇది లేకుండా ఇంకా మేము ఎక్కడుంటే అక్కడే అన్నీ, ఎక్కడ ఉండే వాళ్ళకి అక్కడే అన్నీ దొరికేస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి మేము ఇక్కడే పెట్టేసుకున్నాము. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడే పెట్టేసుకుంటున్నామండి మేము ఆవకాయ. ఇదివరకు అయితే మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదరు సిస్టరు అందరూ వాళ్ళందరూ కలిపి పెట్టుకునేవారు. ఎవరు ఆట వాళ్ళు తెచ్చేసుకునేవాళ్ళం అనమాట. అలాగ మా ఇంట్లో మాకు, మా మరిదికి, మా ఆడపడుచుకి అందరికీ మా అత్తయ్య గారు పెట్టేవారు అనమాట. అలా ఎవరికి ఎలా ఎంత కావాలంటే అలా చేసుకునేవారు. సో ఇలాగా ఒక ఊరగాయలది ఇది ప్రత్యేకంగా డబ్బాలండి మా ఇంట్లో. దీంట్లో ఈ డబ్బాలో పెట్టేసుకుంటాము. మిగిలిన ఆవకాయలో ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు పొట్టు వలిచేసుకుని శుభ్రంగా దీంట్లో కలిపేసుకున్నాము. అంతే, ఇది వెల్లుల్లిపాయ ఆవకాయ అయిపోయింది. ఇప్పటికి 2 రకాల ఆవకాయలు అయిపోయాయి కదండి. అలానే అంటే ఇదివరకు అత్తయ్య గారు ఏంటంటే పెసరావకాయ, మామూలు ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, పచ్చ ఆవకాయ ఇవన్నీ చాలానే పెట్టేవారు. తినడం తక్కువైపోవడం వల్ల మనకి ఇది కూడా తక్కువైపోయిందనమాట. ఇది కూడా ఒక డబ్బాలో పెట్టేసుకుని 3 రోజులు అయ్యాక తిరగతిప్పాలండి. అప్పుడు మనకి ఊరుతుంది కాబట్టి 3 డేస్ అయ్యాక మనకి ఎంత ఇంకా ఉప్పు కానీ కారం కానీ ఎంతెంత పడతాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ టబ్బు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకుని మళ్ళీ ఈ పెసరావకాయకి ముక్కలు ఉంటాయి కదండి, వీటిలో కూడా నూనె ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో ఈ నూనె అనేది కలిపేసుకున్నాం కదా, ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చూసుకోవాలి పెసరకాయకి. ఈ పెసరపిండి అనేది ఇందులో వేసేయాలండి. దీంట్లో ఆవపిండి అసలు వేయకూడదండి, గుర్తుంచుకోండి. ఆవపిండి అనేది దీనికి వేయకూడదు, ఆవాలు అనేది రాకూడదు. ఓన్లీ పెసరపిండి అండ్ కారము దీనికి, అదే పెసరకాయ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మనం పెసలు బాగా ఎండబెట్టుకుంటారు, కొంతమంది వేయించి కూడా మిక్సీ చేసుకుంటారు. కానీ మా అత్తయ్య గారికి ముందు నుంచి ఇదే అలవాటట. సో మేము ఈ పద్ధతిలోనే చేస్తామండి. వేయించి మిక్సీ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు. మేము ఎండలో బాగా దట్టమైన ఎండలో పెట్టేస్తాము, ఎండిపోయాక మిక్సీ చేసేస్తామన్నమాట. అంటే బరకగా మిక్సీ చేయకుండా కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు. చూసుకుని దీనికి తగ్గట్టుగా ఎన్ని ముక్కలు ఉన్నాయో చూసుకుని, ఎంత పిండి కావాలో మీకు, దీనికి కూడా పెసరపిండి తినగలిగే వాళ్ళు తింటారు, లేని వాళ్ళు లేదండి. చూసుకుని దీన్ని కూడా కలుపుకొని మనం బాగా నూనె అది వేసుకుని చేసుకోవాలి. చేసుకుని దీన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైతే పెట్టామో ఇవన్నీ కూడా 3rd డేని మళ్ళీ తిప్పుతామండి. ఉప్పు అది కూడా అప్పుడు చూసుకోవచ్చు ఒకసారి టేస్ట్. ఆయిల్ అది పడితే ఆయిల్ కూడా కలుపుకుంటారు. అదన్నమాట ప్రాసెస్. ఏదైనా కూడా మనకి ఏ పచ్చడైనా 3 డేస్ అండి. ఏదైనా కానీ ఇది ఊరగాయనే కాదు, గోంగూర పచ్చడైనా, టమాటా పచ్చడైనా, ఏ పచ్చళ్ళైనా సరే 3 డేస్ అనేది మ్యాక్సిమం మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే కానీ మనకి ఆ పచ్చడి ఏంటి అనేది స్టేటస్ అనేది మనకి 3rd డే రోజు అంతా కలిపేసుకున్నాక అప్పుడు తెలుస్తుంది. ఇంకా మనకి నిల్వ పచ్చళ్ళే కదండి, ఉప్పు అది సరిగ్గా లేకపోతే పాడైపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా డబ్బాల్లో 3rd డే అనమాట ఇది. 3rd డే కొంచెం కారం తక్కువైందని చెప్పేసి ముక్కలు ఎక్కువ ఉన్నాయి, అందులో పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చాడు కదా. సో అందుకని చెప్పేసి మా ఇంట్లో పిండి తినేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారండి. పెచ్చులు అంటే ఆల్మోస్ట్ నేను, మా అత్తయ్య గారు తింటాము, పిల్లలు తింటారని తక్కువ. ఇంకా మా అయ్య గారు వీళ్ళందరూ కూడా పిండి కావాలంటారు. మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా పిండే ఎక్కువ తింటారనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ మాకు కారం సరిపోలేదని కారం వేసి కలుపుతున్నాం. మీకు కూడా ఇలా ఏదైనా సరిపోకపోతే మళ్ళీ చూసుకుని వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కారం ఇది కలిపేసి ఇంకా ఏదైనా కావాలంటే కలుపుకొని మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోవడమే, అంతేనండి. ఇదేమో మామూలు ఆవకాయ ప్రాసెస్ అనమాట. సో పెసరావకాయకి అయితే మాకు పెద్దగా ఏమీ అవసరం లేకపోయింది. అంటే పెసరావకాయకి మొత్తం అంతా బాగానే ఉంది, కానీ పర్వాలేదు. మా మరిది వాళ్ళకి కానీ మా ఆడపడుచు వాళ్ళకి కానీ ఇవ్వాలంటే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ మొన్నే వచ్చి వెళ్ళారు కాబట్టి ఇంకా మేమైతే ఇప్పుడేమీ ఎవరికి తీసుకెళ్ళే ఇదిలో లేరు, ఎవరు వెళ్ళేటట్టు లేరు. మొన్ననే అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి యూఎస్ నుంచి, వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వము, అంటే వాళ్ళు యూఎస్లో ఉంటారు కదా. సో ఇదండి, మిగతావన్నీ